హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 7th క్లాస్ హిందీలో నిబంధ్ టాపిక్ రాష్ట్ర భాష గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నిబంధ్ అంటే ఎస్సే. మీకు ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దాని మీద మీరు ఒక పారాగ్రాఫ్ ఎస్సే రాయాలి. సో ఈరోజు రాష్ట్ర భాష హిందీ. రాష్ట్ర భాష అంటే నేషనల్ లాంగ్వేజ్. హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ఎందుకన్నారు దాని గురించి తెలుసుకుందాం. देश की एकता और अखंडता की रक्षा के लिए రాష్ట్రభాష की ज़रूरत होती है. ఏదైనా ఒక కంట్రీ యునైటెడ్గా ఉండాలన్నా, ఇంటిగ్రేటెడ్గా ఉండాలన్నా నేషనల్ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యం. हमारे भारत की రాష్ట్రభాష హిందీ है. సో మన ఇండియా యొక్క నేషనల్ లాంగ్వేజ్ హిందీ. जो भाषा देश के अधिकतर लोगों के द्वारा बोली जाती है, समझी जाती है और सीखने में आसान होती है, वही రాష్ట్రభాష बनने योग्य होते हैं. అసలు రాష్ట్రభాష నేషనల్ లాంగ్వేజ్ అని ఏ లాంగ్వేజ్ని ఒప్పుకుంటారు? ఏ లాంగ్వేజ్ అయితే ఆ దేశంలో ఎక్కువ శాతం మందికి మాట్లాడడం, అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం ఈజీగా ఉంటుందో అలాంటి లాంగ్వేజ్ని నేషనల్ లాంగ్వేజ్ అనే హోదా ఇస్తారు. హిందీ మే ఏ సబ్ గుణ్ హే. సో హిందీలో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ మనకి కనిపిస్తాయి. హిందీ కో సీఖ్నా ఔర్ జాన్నా భీ ఆసాన్ హే. హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. हमारे सरकार ने संविधान में त्रिभाषी सूत्र का अपनाया है. సో అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన దేశంలో త్రిభాషా సూత్ర అంటే 3 లాంగ్వేజెస్, ఒకటి మన మదర్ టంగ్, రెండోది నేషనల్ లాంగ్వేజ్ అయిన హిందీ, మూడోది అఫీషియల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్. ఈ 3 లాంగ్వేజెస్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని మన కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పారు. ఇస్కా అర్థ్ యహా హై కి ప్రాంతీయ భాషాओं के साथ साथ హిందీ भी सीखना होगा. సో ఎందుకు అలా చెప్పారు అంటే మన మదర్ టంగ్ అండ్ లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు హిందీ కూడా మనం నేర్చుకుంటే మన జాబ్ పర్పస్లో, ఎడ్యుకేషన్ పర్పస్లో మనం ఏ స్టేట్కి వెళ్ళినా కూడా చాలా ఈజీగా సర్వైవ్ అవుతాం. అందుకనే హిందీ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి అని చెప్పారు. ఇస్ తరహ్ హర్ రాష్ట్రభాష ఇస్ తరహ్ हम राष्ट्रभाषा हिंदी के द्वारा देश की अखंडता को बनाए रख सकते हैं. సో ఇలాగా మనం ఒక నేషనల్ లాంగ్వేజ్ హిందీ ద్వారా మనందరం ఒకటే యునైటెడ్గా ఉన్నాం, దేశమంతా యునైటెడ్గా ఉంది అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ యువర్ నిబంధ్ రాష్ట్రభాష హిందీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.